వందల ఏళ్లు గడిచిన చెక్కు చెదరని చారిత్రక ఆనవాళ్లు గత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సంస్థానాధీశుల పాలనలో నిర్మించిన భవనాలు, అపురూప కట్టడాలు నాటి పాలకుల హంగులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నేటి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు సంస్థానాలుగా వెలుగొందిన వాటిలో వనపర్తి సంస్థానం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన వనపర్తి సంస్థానంలో సంస్థానాధీశుల రాజ్యపాలన, రాజభవనం విశిష్టతపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. వనపర్తి సంస్థానానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 15వ శతాబ్దం ఆరంభంలో ఏర్పడిన ఈ సంస్థానాన్ని ఎందరో రాజులు, మహారాణులు పాలించారు. వనపర్తి సంస్థానానికి తొలుత సూగురు రాజధానిగా ఉండేది. కాలక్రమేణా వనపర్తి రాజధానిగా మారింది. సంస్థానం పరిధిలో శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ భవనం నాటి వనపర్తి సంస్థానాధీశుల రాజభవనం. ఈ రాజభవనం 150 ఏళ్ల కిందటి రాజప్రాసాదం. రాజభవనాన్ని నిర్మించి 150 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రాభవం కోల్పోలేదు. కోటలో పురాతన రాతిబావి ఉంది. దీన్నే గరుడ పుష్కరిణి అంటారు. రాజభవనం నిర్మాణానికి పూర్వమే ఈ రాతిబావిని నిర్మించారు. వనపర్తి సంస్థానం పరిధిలో సప్త సముద్రాలను నిర్మించి సాగు ఇక్కట్లను తొలగించారు. కానాయపల్లి వద్ద శంకర సముద్రం, శ్రీరంగాపురం వద్ద రంగ సముద్రం, తాటిపాముల వద్ద వీర సముద్రం, పెబ్బేరు వద్ద మహాభూపాల్ సముద్రం, సంకిరెడ్డిపల్లి వద్ద కృష్ణ సముద్రం, వెల్టూరు వద్ద గోపాల సముద్రం, రాయన్పేట వద్ద రామసముద్రం నిర్మించి తాగు, సాగునీటి సమస్యలను తీర్చారు. అంతేకాక వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళమ్మ జ్ఞాపకార్థం సరళాసాగర్ ప్రాజెక్టును నిర్మింపజేశారు. మానవ ప్రమేయం లేకుండా కాలువలకు నీటిని విడుదల చేసే సైపన్ సిస్టంతో నడిచే అరుదైన ప్రాజెక్టును నిర్మించి సంస్థానంలో నీటి బాధల్ని తొలగించారు. గరుడ పుష్కరిణికి ఎంతో ప్రత్యేకత ఉంది. తేట నీటితో నిర్మలమైన నీటికి ప్రతీకగా ఉండేది. అప్పట్లో వనపర్తి పట్టణానికి నీటిని సరఫరా చేసేవారు. వనపర్తి సంస్థానంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వనపర్తి రాజభవనం వేదికగా నిలిచింది. పాలనా వ్యవహారాలన్నీ ఈ రాజప్రాసాదంలో నుంచే సాగేవి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్న ఈ భవనానికి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ సరయూ మోరే బృందం వనపర్తి రాజప్రాసాదాన్ని పరిశీలించారు. 100 ఏళ్లు దాటినా చెక్కు చెదరని రాజభవనాన్ని భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడం కోసం యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా షూటింగ్లు జరిగిన ఈ చారిత్రక భవనాన్ని రెనోవేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డిల చొరవతో వనపర్తి సంస్థానాధీశుల రాజభవనానికి నాటి లుక్ చెదరకుండా రెనోవేషన్కు చర్యలు చేపడుతున్నారు. పాలిటెక్నిక్ సంబంధించిన హిస్టారికల్ బిల్డింగు అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీగా రాజాగారు ఇచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి చాలా హిస్టారికల్ బిల్డింగ్, ఆ ఎలివేషన్ కానీ ఆ కట్టిన విధానం కానీ చాలా బాగుంటుంది. దాన్ని గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఒక జీవో తీసుకొచ్చి దాన్ని రెనోవేషన్ చేస్తున్నాం, దాన్ని మోడరైజేషన్ చేస్తున్నామని అబద్ధాలు చెప్పిండ్రు. ఆ దొంగ జీవో తెచ్చిండ్రు, అది అయిపోయింది. సో మొన్న మార్చి 2 రోజు మా సీఎం గారు ఇక్కడ వచ్చినారు. ఆయన వనపర్తిలో చదువుకున్నాడు. సో వనపర్తిలో పాలిటెక్నిక్ మీద ఆయనకు ఐడియా ఉంది. అన్న ఈ హిస్టారికల్ బిల్డింగు, ఈ చరిత్ర కలిగిన బిల్డింగ్ మనం కాపాడుకోవాలి. సో మహారాష్ట్ర నుంచి నేను ఒక డిజైనర్ని పిలుస్తున్నాం, ఒక ఆర్కిటెక్ట్ని పిలుస్తున్నాం, అదంతా ఫైనల్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పినాం. అది ఫైనల్ అయింది. అయితే శతాబ్దం క్రితం నాటి ఈ రాతిబావి, రాజభవనం జీర్ణావస్థలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొస్తే భవిష్యత్తు తరాలకు సైతం వాటి చారిత్రక నేపథ్యం, గొప్పదనం తెలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.